మొత్తం మీద యావత్తు ప్రజానీకం కూడా బాగా ఆలోచించండి. నేను ఏ విషయాన్ని కూడా ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో మాట్లాడను. అయితే ఆనందం అనేది మన ఇంట్లో మన కుటుంబ సభ్యులతో పంచుకోవలసినటువంటి విషయం. ఏదైనా శుభకార్యాలు చేసినప్పుడు మన బంధువులతో, మనకు అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి మిత్రులతో పంచుకోవలసినటువంటి విషయం. అలా కాకుండా చాలామంది భ్రమల్లో ఉండి, ఊహల్లో ఉండి, ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాల పుణ్యమా అని వాళ్ళు ఎక్కడెక్కడో పనికిమాలిన ప్రదేశాలన్నీ చిత్రీకరించి అక్కడేదో అద్భుతం ఉన్నట్టు చూపిస్తుంటారు. కానీ బ్యాగు నిండా డబ్బులు తీసుకొని అక్కడికి వెళ్తే ఆ కాసేపు మాత్రమే అద్భుతం, ఆనందంగా అనిపిస్తుంది. అదే డబ్బులు లేకుండా వెళ్ళిన వాళ్ళని అడగండి, ఎంత ఆనందంగా ఉన్నారో తెలుస్తుంది. కాబట్టి సరే, విమర్శ కోసం కాదు నా ఉద్దేశం. ఆనందం అనేది, సంతోషం అనేది ఎప్పుడూ మన ఇంటి చుట్టూ, మన ఇంట్లో, మన బంధువుల వద్ద, మన అనుకున్న వాళ్ళ వద్దనే ఉంటుంది. ఏ మానవుడైనా జీవనోపాధి కోసం సరే ఏదో ఒక ప్రాంతానికి వెళ్తుంటాడు, పని చేస్తుంటాడు, 10 రూపాయలు సంపాదించుకుంటుంటాడు, వస్తుంటాడు. దానికి తప్పు లేదు, అంతవరకు దాన్ని అంగీకరించవచ్చు. కానీ ఎక్కడో ఏదో సంతోషం, ఆనందం, అద్భుతం ఉన్నది అని భ్రమపడి విహార కేంద్రాలని అక్కడెక్కడెట్టో ఉన్నాయని చెప్పి, అక్కడ ఏదో ఉంటుందని చెప్పి వెళ్తుంటారు. కానీ నాకు తెలిసినంత వరకు ఎక్కడికి వెళ్ళినా ఏమీ ఉండదు, అంతా ఉట్టిదే. పైసలు ఖర్చు పెట్టుకొని రావడమే, కాలాన్ని వృధా చేసుకొని రావడమే తప్ప ఆనందం అనేది ఉండదు. నిజంగా 1కి 2 సార్లు కాదు, 10 సార్లు ఆలోచించండి. ఎక్కడికో వెళ్ళి 20,000, 30,000, 50,000 ఖర్చు పెట్టొచ్చి అక్కడేదో సంతోషాన్ని అనుభవించాను అనుకుని భ్రమలో ఉండే వాళ్ళంతా కూడా ఆలోచించండి. అదే 20,000, 30,000, 40,000, 50,000 రూపాయలు ఖర్చు పెట్టి నీ బంధువులతో, నీ సన్నిహితులతో ఏదో ఒక ఉత్సవాన్ని నీ ఇంట్లోనే జరుపుకొని చూడు. నీ గ్రామంలో ఉన్నటువంటి సౌకర్యాలని వినియోగించుకో. అప్పుడు ప్రశాంతంగా, ఆనందంగా, సంతోషంగా ఉండేటువంటిది వేరే ప్రాంతంలో దొరుకుతుందా ఊహించుకోండి. ఎవ్వరు కూడా ఏ క్షేత్రానికి వెళ్ళనవసరం లేదు. మీకు అందుబాటులో మీ ఊర్లో, మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి దండం పెట్టుకుని రండి. ఖచ్చితంగా మంచి ఫలితమే ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి ఆనందకరమైన వాతావరణాన్ని మీరు అనుభవించండి. మీ వాళ్ళతో, అంటే మీ కుటుంబ సభ్యులతో, మీ బంధువులతో, మీకు సన్నిహితమైన స్నేహితులతో, మీకు ఉపయోగపడే వ్యక్తులతో పంచుకొని చూడండి. ఒక అద్భుతం, ఆనందం అమోఘంగా ఉంటుంది. ఇంకా బాగా